Welcome to the math class. Today I'm discussing about the topic about missing terms. A problem. Find the missing term from the following table. Why the estimated value is not equal to 3 power 3. Explain. The given in the given table, one term is missing. This is the missing value. మీరు ఈ టేబుల్ కనుక చూస్తే ఒక ఆర్డర్ వస్తుంది 1 3 9 అండ్ సో ఆన్. ఇక్కడ 27 రావచ్చు అని అనుకుంటారు మీరు. అదే అంటున్నాడు వాడు, వై ద మిస్సింగ్ వాల్యూ, ద ఎస్టిమేటెడ్ వాల్యూ ఈజ్ నాట్ ఈక్వల్స్ టు 3 పవర్ 3. ఎక్స్ప్లెయిన్ చేయమంటున్నాడు అనమాట. రైట్ the given table. First we have to write the given table. Xy, x values 0 1 2 3 4, and the y values are 1 3 9 question mark and 81. From this table we have seen 4 entries, 1 2 3 4. 4 ఎంట్రీలు మాత్రమే ఉన్నాయి ఇక్కడ. 4 ఎంట్రీస్ ఉంటే దాని యొక్క డిగ్రీ ఎంత అవుతుంది? 3 అవుతుంది. అంటే 4 - 1 అంటే n - 1 3 అవుతుంది డిగ్రీ. కాబట్టి from the above table we have 4 entries. Entries ante y values. 4 entries. So y is equal to f of x is a polynomial of degree 3. అంటే దట్ ఈస్ ఫార్ములా ఏంటిది? n - 1. కాబట్టి 4 - 1 is equal to 3. అప్పుడు మనం ఏం చేయాలి? అవర్ టార్గెట్ ఈస్ వీ హ్యావ్ టు ఫైండ్ ద మిస్సింగ్ వాల్యూ. ఈ వాల్యూ మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఆ వాల్యూని ఎలా ఫైండ్ అవుట్ చేయాలంటే బై యూజింగ్ ద ఫండమెంటల్ థియరమ్ ఆఫ్ డిఫరెన్స్ క్యాలిక్యులస్. బై ఫండమెంటల్ థియరమ్ ఆఫ్ difference calculus del power n f of x. n అంటే 4 ఎంట్రీస్ ఉన్నాయి కాబట్టి del power 4 into f of x is equal to 0. అంటే ఇక్కడ టేక్ x is equal to x0. ఎప్పుడైనా x వాల్యూని x0 లాగా తీసుకుంటారు. అంటే దట్ ఇంప్లైస్ del power 4 f of x0 is equal to 0. That implies del power 4 f of x0 ante y0 is equal to 0. That implies del ante formula enti manaki del ante e minus 1. Del ante e minus 1 whole power 4 into y0 is equal to 0. That is equal to, ఇది ఎలా ఉందంటే x plus y whole power of n. ఇక్కడ x minus y whole power of n ఎక్స్పాన్షన్, బైనామియల్ ఎక్స్పాన్షన్. ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి ఒకదానికి ప్లస్ టర్మ్ మైనస్ టర్మ్, ప్లస్ టర్మ్ -1 వస్తుంది. అదే ఇక్కడ ప్లస్ ఉందనుకోండి అన్నిటికీ ప్లస్ టర్మ్సే వస్తాయి. సో వి ఎక్స్పాండ్ 4c0 పవర్ 4 ఉంది కాబట్టి e పవర్ 4 మైనస్ 4c1 e పవర్ 3 ప్లస్ 4c2 e power 2 minus 4c1 e power 1 plus 4c2 3 కదా ఇక్కడ 3 4c4 into y0 that is equal to 0. That implies 4c0 అంటే ఎంత? 1. అంటే 1 into e power 4 అంటే e power 4 minus 4c1 అంటే 4 e power 3 plus 4c2 అంటే the value is 6 e power 2 minus 4c3 అంటే 4 e power 1 అంటే e plus 1 4c4 అంటే 1 into y0 that is equal to 0.
బ్రాకెట్లో ఉండే ఈచ్ అండ్ ఎవ్రీ టర్మ్ని ui నాట్తో మల్టిప్లై చేస్తే e పవర్ 4 ఇంటూ వై నాట్ మైనస్ 4 e పవర్ 3 ఇంటూ వై నాట్ ప్లస్ 6 e స్క్వేర్ ఇంటూ వై నాట్ మైనస్ 4 e వై నాట్ ప్లస్ వై నాట్ ఈజ్ ఈక్వల్ టు 0 is equal to 0. That implies దీన్ని ఎలా రాసుకోవచ్చు అంటే y సఫిక్స్లో 4 మైనస్ 4 ఇంటూ వై సఫిక్స్లో 3 ప్లస్ 6 వై సఫిక్స్ 2 మైనస్ 4 ఇంటూ వై సఫిక్స్ 1 ప్లస్ వై నాట్ ఈజ్ ఈక్వల్ టు 0. ఎందుకు వచ్చింది అది ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం. e పవర్ n y సఫిక్స్ r ఈజ్ ఈక్వల్ టు y సఫిక్స్ n ప్లస్ r y సఫిక్స్ n ప్లస్ r ఇది ఫార్ములా. ఓకేనా? సో ఆ ఫార్ములా ప్రకారం ఈ స్టెప్ రాసి అనమాట. దట్ ఇంప్లాయిస్ ఆ వాల్యూ సబ్స్టిట్యూట్ చేయండి. y1 అంటే 81 మైనస్ 4 ఇంటూ y3 ప్లస్ 6 ఇంటూ 9 మైనస్ 4 ఇంటూ 3 ప్లస్ 1. నా దగ్గర ఆల్రెడీ క్వశ్చన్ ఉంది, ఆ వాల్యూస్ని జస్ట్ చూసి సబ్స్టిట్యూట్ చేస్తున్నాను. దట్ ఇంప్లాయిస్ ఈ వాల్యూస్ అన్ని సబ్స్టిట్యూట్ చేస్తే అంటే 81 6 9 జారు అలాగే మైనస్ 4 ఇంటూ 3 ప్లస్ 1 వాల్యూ చేస్తే 124 టోటల్గా క్యాలిక్యులేట్ చేస్తే మైనస్ 4y3 is equal to 0. From this 4y3 is equal to 124. From this y3 is equal to 31. Here estimated value y3 is equal to 31 వచ్చింది. 31 నాట్ ఈక్వల్స్ టు 3 పవర్ 3 అంటే 27కి ఈక్వల్ కాదు. ఎందుకంటే బికాస్ మన దగ్గర ఏమో 4 ఎంట్రీస్ ఉన్నాయి. కానీ డిగ్రీ ఎంత రాసుకున్నాం మనము 3 రాసుకున్నాం కాబట్టి ఫ్రమ్ ద గివెన్ టేబుల్ it is clear that y is equal to f of x, that is equal to 3 power x, but we have taken y is equal to f of x be a polynomial of degree 3, which is not so, hence solved. So this is the way. అంటే ఎస్టిమేటెడ్ వాల్యూ ఎంత అనుకున్నాడు మనకు y3 31 వచ్చింది. ఆ 31 3కి ఈక్వల్ కాదు, ఎందుకంటే గివెన్ టేబుల్లో 4 ఎంట్రీస్ ఉన్నాయి, కానీ మనం ఎంత తీసుకున్నాం డిగ్రీ 3 తీసుకున్నాం. 3 తీసుకొని ఆ వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేయడం వల్ల వాల్యూ చేంజ్ అయిపోయింది అనమాట. అండ్ వన్ మోర్ ప్రాబ్లం, గివెన్ log 100 is equal to 2 and log 101 is equal to 2.0043, log 3 is equal to 2.0128, log 104 is equal to 103, log 104 is equal to 2.0170. We have to find log 102. First we write the given data. Given log 100 is equal to 102 and so on. We have to find the value of log 102. From the given data, we have to construct the table, that is xy, x values 100, 101, 102, 103, 104, like that. And the values are 100 ki 2,
101కి 2.0043, 102కి వాడు మిస్ చేశాడు, మిస్సింగ్ టర్మ్ ఇదే మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది. 103కి ఏమో 2.0128, 104కి 2.0170. సో ఆ వాల్యూస్ని బేస్ చేసుకొని మనము ఒక టేబుల్ని క్రియేట్ చేసుకున్నాం అనమాట. ఇప్పుడు ఫ్రమ్ ద అబౌట్ టేబుల్, సేమ్ అప్లై చేయండి. ఫ్రమ్ ద అబౌట్ టేబుల్ we have ఎన్ని ఎంట్రీస్, 1 2 3 4 ఎంట్రీస్. కాబట్టి we have 4 ఎంట్రీస్. సో y is equal to f of x is a polynomial of degree 4 ఎంట్రీస్ కాబట్టి డిగ్రీ 3. కాబట్టి మనం ఏదైతే మిస్ అయిందో ఆ టర్మ్ను ఫైండ్ అవుట్ చేయాలి. దెన్ బై ద ఫండమెంటల్ థీరం ఆఫ్ డిఫరెన్స్ క్యాలిక్యులస్ ఏం రాసుకోవాలి, మనకి 4 ఎంట్రీస్ ఉన్నాయి కాబట్టి del power 4 into f of x is equal to 0. అంటే దట్ ఇంప్లైస్ del అంటే మనం ఏం రాసుకోవచ్చు, మనము e-1 whole power of 4 into f of x అంటే del power 4, f of x అంటే y0 రాసుకోవచ్చు. y0 is equal to 0. ఇక్కడ take x is equal to x0. కాబట్టి del power 4 f of x0 is equal to 0. ఇక్కడ since f of x0 is equal to y0, కాబట్టి into y0 that is equal to 0. Similarly, we expand the term e-1 whole power of 4. 4c0 e power 4 minus 1 plus 1 minus 4c1 e power 3 plus 4c2 e square minus 4c3 e power 1 plus 4c4 into y0 is equal to 0. That implies 4c0 అంటే 1 అంటే e power 4 minus 4e cube plus 6e square minus 4c4 అంటే plus 1 plus 1 into y0 that is equal to 0. తర్వాత y0 తో మల్టిప్లై చేద్దాం మనము బ్రాకెట్లోది. e power 4 into y0 minus 4e cube into y0 plus 6e square into y0 minus 4e into y0 plus 1 into y0 means y0 that is equal to 0. ఇంకొక స్టెప్ రాసుకోవచ్చు దీని నుంచి. y suffix 4 minus 4y suffix 3 plus 6y suffix 2 minus 4y suffix 1 plus y0 is equal to 0. ఎందుకు వచ్చింది ఇది, సిన్స్ e power n y suffix r is equal to y suffix లో n plus r. ఈ ఫార్ములాని బేస్ చేసుకొని మనకి అది వచ్చిందనమాట. The next we have to substitute the values. y4 వాల్యూ ఎంత, టేబుల్ చూస్తే 2.0170 minus 4 into 2.0128 plus 6y2 minus 4 into 2.0043 plus 2 that is equal to 0. That implies 2.0170 minus 8.0512 plus
6y2 minus 8.0172 plus 2 is equal to 0. ప్లస్లు అన్ని ఎడిషన్ చేయండి, మైనస్లు అన్ని సబ్ట్రాక్షన్ చేయండి. సో ముందు మైనస్లు ఎన్ని అయితే ఉన్నాయి అంటే -12.0514 ఉన్నాయి మైనస్లు. ప్లస్లు ఏమేమి ఉన్నాయి? +6y2 అంటే ప్లస్ అంటే ఈ రెండింటిని ఎడిషన్ చేసి మైనస్ వాల్యూస్ కాబట్టి ఈ రెండింటిని ఎడిషన్ చేసి పెద్ద దాంట్లో నుంచి చిన్నదాన్ని సపరాక్షన్ చేస్తే మనకి మైనస్ వాల్యూ వచ్చింది, +6y2. దట్ ఇంప్లాయిస్ దీన్ని అవతలకు పంపిస్తే -6y2, మైనస్ మైనస్ క్యాన్సిల్ అయిపోతే 12.0514 is equal to 6y2 అంటే therefore y2 is equal to 12.0514 divided by 6, that is equal to 2.0085. therefore y2 అంటే ఎంత? y2 నేగా y2 is equal to log 102. log 102 వాల్యూ ఎంత వచ్చింది? 2.0085. hence solve. So this is the way to solve the given problem. And similarly we have to solve the third problem. Third problem కొంచెం different గా ఉంటుంది. u0 plus u8 ఈజీనే, బట్ టూ వాల్యూస్ ఇచ్చాడు. u0 plus u8 is equal to 1.9243, u1 plus u7 is equal to 1.9590, u2 plus u6 is equal to 1.9823, u3 plus u5 is equal to 1.9956. Find the value of u4. Given the data, u0 plus u8, u1 plus u7, u2 plus u6, u3 plus u5 and so on. We have to find the value u suffix 4. So it is clear that we have, how many entries are there? We have 1 2 3 4 5 6 7 8 entries. We have 8 entries. u02 plus u8 ని 2 కింద కౌంట్ చేయండి. 1 2 3 4 5 6 7 8. You have 2 entries. So y is equal to f of x. కానీ y లేదుగా, మనకి u ఉంది కాబట్టి u is equal to f of x is a polynomial of degree 8 ఉంది కాబట్టి degree 7. Then by fundamental theorem of difference calculus, fundamental theorem of differential calculus, del power 8 into f of x is equal to 0. Take x is equal to x naught. అంటే that implies del power 8 f of x naught is equal to 0. That implies f of x అంటే y naught కదా, కాబట్టి ఇక్కడ del power 8, కానీ మనకు వైలు కాదుగా యూలు కదా ఉన్నాయి కాబట్టి u naught తీసుకోండి. u naught is equal to 0. Since f of x naught is equal to యాక్చువల్గా y naught ఉండాలి, క్వశ్చన్లో మనకి యూలు ఇచ్చాడు కాబట్టి u naught. Similarly, we have to expand the binomial expansion del power 1 and del power అంటే e minus 1 whole power of 8 into u naught is equal to 0. That implies 8c0 e power 8 minus 8c1 e power 7 plus 8c2 e power 6 minus 8c3 e power 5 plus
8c4 e power 4 minus 8c5 e power 3 plus 8c6 e power 2 minus 8c7 e power 1 plus 8c8 into u naught is equal to 0. That implies e8c0 అంటే 1 అంటే e power 8 minus 8 into NC0 ఫార్ములా ఎన్సిఆర్ ఫార్ములా వేసుకొని 8c1 వాల్యూ 8c2 వాల్యూ 8c3 వాల్యూ 8c4 వాల్యూ ఫైండ్ అవుట్ చేసుకొని ఇక్కడ వేయండి ప్లస్ 28 e power 6 minus 56 e power 5 plus 70 e power 4 minus 56 e power 3 plus 28 e square minus 8 e plus 1 into u naught is equal to 0. That implies e దీంతో మళ్ళీ u naught తో మల్టిప్లై చేయండి ప్రతిదాన్ని e power 8 into u naught minus 8 into e power 7 into u naught plus 28 e power 6 into u naught minus 56 e power 5 into u naught plus 70 e power 4 into u naught minus 56 e power 3 into u naught plus 28 e square into u naught minus 8e into u naught plus 1 into u naught is equal to u naught, that is equal to 0. So, and the next step is e power 8 into u naught value, that implies u suffix lo 8 minus 8 u suffix 7 plus 28 u suffix 6 minus 56 u suffix 5 plus 70 u suffix 4 minus 56 u suffix 3 plus 28 u suffix 2 minus 8 u suffix 1 plus u naught is equal to 0. That implies ఇప్పుడు యు కాన్స్టెంట్లన్నీ కామన్ తేండి ఫస్ట్లో u8 ఉంది నో వాల్యూస్ అంటే 1 1 ఇక్కడ u8కి 1 ఉంది కోఎఫిషియంట్ ఇక్కడ u0కి 1 ఉంది 1 కామన్ తీస్తే u0 ప్లస్ u8 తర్వాత ప్లస్ 28 కామన్ తీయండి 28 ఎక్కడెక్కడ ఉంది u2కి ప్లస్ u6కి ఉంది అలాగే మైనస్ 56 కామన్ తీస్తే u3కి u5కి ఉంది u5కి మైనస్ 8 కామన్ తీస్తే u1కి u7కి ఉంది ప్లస్ ద రిమైనింగ్ లాస్ట్ టర్మ్ 70 ఇంటూ u4 ఈక్వల్ టు 0. సబ్స్టిట్యూట్ ద వాల్యూస్ ఆల్రెడీ ఇచ్చారు u0 ప్లస్ u8 అంటే 1.9243 ప్లస్ u2 ప్లస్ u6 వాల్యూ ఇచ్చాడు ఇంటూ 28 డైరెక్ట్గా చేసేస్తే 55.5184 మైనస్ u3 ప్లస్ u5 వాల్యూ ఇచ్చాడు దట్ వాల్యూ ఇంటూ 56 చేస్తే 111.7536 మైనస్ ఇలాగే ఇక్కడ కూడా u1 ప్లస్ u7 వాల్యూ ఇచ్చేసాడు ఇంటూ 8 చేస్తే మైనస్ 15.672 ప్లస్ 70 into u4 equal to 0. So that implies 70 u4 అన్ని వాల్యూస్ క్యాలిక్యులేట్ చేస్తే ద ఫైనల్ వాల్యూ 69.9829 ఈక్వల్ టు 0.
That implies 70 u suffix లో 4 is equal to 69.9829. క్యాల్సీలు ఉంటే therefore u suffix 4 69.9829 divided by 70, we get the value 0.99975. Therefore u suffix 4 is equal to 0.99975. So this is the missing term value, the value of missing term. So this is the way hence solve. So so this is the way we have to find the each and every value of the given by using the given data. ఆ డేటాను బేస్ చేసుకొని మీకు ఎట్లాంటి ప్రాబ్లం అయినా సరే మీరు ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు. ఓకేనా? థ్యాంక్ యూ.